వెల్కమ్ టు 24/7. ప్రస్తుతం మనము ఖైరతాబాద్ లో ఉన్న ఐమాక్స్ కాడ ఉన్నాము. ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ప్రేక్షకులు మన రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఈ రోజు మనకు పెద్ద రిలీజ్ కావడం జరిగింది. సో వాళ్ళని ఒక్కసారి అడిగి తెలుసుకుని అసలు మనకు పెద్ద సినిమాలో ఉన్నటువంటి మన బుచ్చిబాబు తీసిన పెద్ద సినిమా, మన జాన్వీ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు అసలు వాళ్ళ క్యారెక్టర్ రోల్స్ ఎలా వాళ్ళు ఫుల్ఫిల్ అప్ చేసుకున్నారు, అసలు న్యాయం చేశారా, అసలు సినిమా ఏ రకంగా ఉంది, స్పోర్ట్స్ గురించి ఉన్నది అనేసి కూడా మనకి ఇక్కడ టాక్ వస్తుంది. సో దాని గురించి మనం ఇప్పుడు ప్రేక్షకులను వాళ్ళని అడిగి వాళ్ళ ప్రేక్షకులను సినిమా ఎలా ఉంది, 3 గంటల సినిమా 3 గంటల 9 నిమిషాలు నా సినిమాను అసలు ఎలా న్యాయం చేశారా లేదా అనేసి ఒకసారి మనం ప్రేక్షకులను కనుక్కొని తెలుసుకుందాం. పెద్ద అంటే పుష్ప 2, దురంధర్ 2 రికార్డులు బ్రేక్ చేసే సినిమా పెద్ద అవుతుందని 1 ఇయర్ నుంచి వెయిట్ చేసా. సో నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. రామ్ చరణ్ గారిని వాడుకోవడం బుచ్చిబాబు గారికి రాలేదు. సో స్టార్ హీతో చేయాల్సిన సినిమా కాదు. ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద ఒక యావరేజ్ ఫిల్మ్. లాగ్ ఏం లేదు కానీ హీరోని ప్రజెంట్ చేయడం బుచ్చిబాబు గారికి రాలేదు. రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది, కానీ సినిమా నాకు నచ్చలేదు. లాస్ట్ లో కూడా లెగ్ అది తీసేయడం రామ్ చరణ్ గారికి నాకు ఎందుకో ఒక ఫ్యాన్ గా డైజెస్ట్ అవ్వలేను. సో అదే ఓవరాల్ గా చూసుకుంటే యావరేజ్ ఫిల్మ్ పెద్ద. అంటే సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయ్యాయి. విజువల్ పరంగా ఎలా అనిపించింది? యాక్టింగ్ పరంగా ఎవరికి పేరు పెట్టను, విజువల్ పరంగా చాలా బాగుంది ఆ సీజీ వర్క్ అంతా గానీ. సో ఆ స్క్రిప్టే నాకు ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదు. సో హిట్ అవ్వాలని కోరుకున్నా కానీ యావరేజ్. అంటే హీరోకి కష్టాలు ఎక్కువైపోతుంటాయి. ఎల్లీగోల్ది సినిమా, ఎల్లీగోల్ది అవి మనకే వచ్చినంత ఫీల్ అయిపోయాను నేను. ఆ కాల్ తీసేసింది ఒకటే నాకు ఎందుకో చాలా. క్రికెట్ బాగుంది, కుస్తీ బాగుంది, కానీ సినిమా నాకు నచ్చలేదు. అన్ని బాగున్నాయి అంటున్నారు, సినిమా నచ్చలేదు అంటారు. అంటే దేని వల్ల మీరు మీకు నిజం చెప్పను అబద్ధం చెప్పాలి? నిజం చెప్పాలంటే సినిమా యావరేజ్, అబద్ధం చెప్పాలంటే చెప్పు 1000 కోట్లు బ్లాక్ బస్టర్ అని చెప్తా. నిజం చెప్పు, నిజం అంటే నిజమే చెప్పు. సో నాకు స్క్రిప్ట్ నాకు నచ్చలేదు. ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి బస్సు. సో నేనైతే కనెక్ట్ కావాలి సినిమాకి. ఫైట్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, హీరోయిన్ గ్లామ్ అయితే కుర్ర నైట్ కల్లోకి వచ్చింది. వాటితో పోల్చొద్దు దయచేసి. చెప్తున్నా ఓపెన్ గా పుష్ప 2, దురంధర్ 2 రికార్డులను బ్రేక్ చేయాలి పెద్ద అని కోరుకున్నా. సో నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసి. రామ్ చరణ్ ఎలా ఉంది? మొత్తం సినిమా అంతా అతనేనండి ఆల్మోస్ట్. జాన్వీ కపూర్ పాత్ర పర్వాలేదు కానీ ఆ రోల్ కి తగ్గట్టే ఉంది. బాగానే చేసింది అనుకోవాలి. అమ్మాయి కూడా బాగానే చేసింది. జగపతి బాబు గారు కూడా బాగానే చేశారు. జగపతి బాబు అంటే వెరైటీ పాత్ర. జగపతి బాబు గారు అంటే ఇప్పటిదాకా చేయలేదు. రామ్ చరణ్ గారు అయితే మాత్రం ఈ సినిమా ఒక కసిగా చేశాడు. అంటే మామూలుగా యాక్షన్ చేయటం వేరు, కసిగా అంటే ఆ పాత్రకు తగ్గట్టుగా బాగా సూట్ అయ్యాడు. బాగా కష్టపడ్డట్టుగా కనపడుతున్నది, బాగా చేశాడు. సినిమా మొత్తం 1 మ్యాన్ షో లాగా రామ్ చరణే ఉన్నాడు ఆల్మోస్ట్. మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ మనకి తెలిసిందే కదా, మ్యూజిక్ రహమాన్ గారు మ్యూజిక్ అంటే మనం మొదటి నుంచి వింటూనే ఉన్నాం కదా, పాటలు అవి కూడా చాలా బాగుంది. అవార్డు అండి, అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన నంది అవార్డు అయితే గ్యారంటీగా వస్తుంది. ఇంకేమైనా నేషనల్ లెవెల్లో ఏమైనా వస్తుందేమో చూడాలి. ల్యాగ్ ఏం లేదండి, ల్యాగ్ ఏం లేదు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ల్యాగ్ అంటే ఇప్పుడు సినిమా పెద్దదవటం వల్ల అట్లా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. అంటే ఒక స్పోర్ట్స్ నుంచి ఇంకో స్పోర్ట్ మారటం అనేది అది చివరిలో మాత్రం అది కొంచెం టర్నింగ్ ఇచ్చాడు అనమాట. మనకి ఎక్స్పెక్ట్ చేయం అది. ఫ్యామిలీతో నిస్సంకోచంగా చూడొచ్చు. పిల్లలకు కూడా కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది స్పోర్ట్స్. ఎందుకంటే స్పోర్ట్స్ కూడా ఇప్పుడు మేము కాలేజీ రోజుల్లో క్రికెట్ ఆడేవాళ్ళం కదా, కాస్త ఆ రోజులు గుర్తొచ్చాయి మాకు. కాస్త అట్లా సరదాగా బాగుంది. నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారండి. పేటిఎం బ్యాచ్ ఎట్లా ఉంటారు. ఇక వాళ్ళని మనం పట్టించుకోకూడదండి ఎప్పుడు కూడా. అదే ఎప్పుడు పట్టించుకోకూడదు. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య ప్రతివాడు యూట్యూబర్ అయిపోయాడు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు.
ఇప్పుడు నేనే 2 పాటలు పాడుకుంటాం డీల్ చేస్తాం. అంతేగాని పెద్దానికి మనం చేయకూడదు కదా. నెగిటివ్ వాళ్ళు చేసుకునేది ఇప్పుడు ఏడ్చేవాళ్ళని ఏడమని నమ్మేవాళ్ళని అదృష్టమని ఎప్పుడైనా పాత సినిమాలు ఎప్పుడో పాడుతుంది. అది కూడా అంతే. వాడు ఏడుస్తూ ఉంటారు, పర్వాలేదు, మనకేం పర్వాలేదు. కానీ వాళ్ళ ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఏం పడదని అనుకుంటున్నాను. నెగిటివ్ ట్రోలింగ్ ఎఫెక్ట్ ఏం రాదండి. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. 10కి 10 ఇస్తాను నేనే. అన్ని విధాలుగా బాగుంది. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు అది కొంచెం సీరియస్ మూవీ కదా, కొంచెం కామెడీ ట్రాక్ ఉంటే బాగుంటుంది. అది రిలీఫ్. వెనకటి రోజుల్లో చూశారు కదా, వెనకటి రోజులు అంత సీరియస్ మూవీ అయినా ఒక సీరియస్ సీన్ కాగానే ఒక కామెడీ సీన్ పెట్టేవాళ్ళు. అట్లా ఒక చిన్న కామెడీ ట్రాక్ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్, బాగుంది. మామూలుగా ఏమీ తెలియలేదు. వాళ్ళ ఊరికి ట్రైన్ ఎలా ఆపించాలనేది ఒక గేమ్ ద్వారా చూపించండి. అప్పల్ సూరి క్యారెక్టర్ నుంచి వస్తుంది స్టోరీ, ఎక్సైట్మెంట్ ఏంటి, ఎందుకు అని చివరికి వస్తుంది. వాళ్ళ ఊరికి ఒక పోస్టర్ లో గోల్డ్ మెడల్ వస్తుంది, కానీ తను మాత్రం ట్రైన్ లో వస్తాడు. అది అంటే వాళ్ళ ఊరికి గుర్తింపు రావాలంటే ఏం చేయాలని ఆలోచనలో ఉంటాడు. ఆ కరెక్ట్ పాయింట్ లో మనవాడికి ఒక క్రికెట్ అనేది, స్పోర్ట్స్ అనేది ఒక హ్యాబీ ఉంటది కదా, హాబీస్ ఉంటాయి కదా. ఆ హాబీ ఒక క్రికెట్ హాబీ. వాళ్ళ ఊరంతా గుర్తింపు వస్తుంది, పెద్ద అంటూ. ఆ టైటిల్ అలా పడింది అనమాట. ఆ టైటిల్ నుంచి తీసుకుని పెద్ద అనే గుర్తింపుని తీసుకుని నా ఊరికి ఏదో చెయ్యాలి, ఎందుకు అప్పల్ సూరి ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను ఎందుకు చేయలేను అనే తప్పనలో తీసుకొచ్చి స్టోరీ బాగా స్క్రీన్ పై చూపించాడు. కానీ లాస్ట్ కి ఏమవుతుంది, వాళ్ళ ఊరు వాళ్ళే పక్క ఊరు వాళ్ళే వీరికి సపోర్ట్ చేయరు. సో ఆ గేమ్ ని టర్న్ చేసుకుంటాడు. ఆ గేమ్ ని టర్న్ చేసుకుని మన కర్ణాటక ఉన్నారు కదా, ఆయన దగ్గర నుంచి సుశీలుగా ఉండి కుస్తీ నుంచి పట్టుకుని కుస్తీలో నుంచి రేస్ అయ్యి కుస్తీ సెమీఫైనల్ దాకా వెళ్ళిపోతాడు. కానీ లెగ్ పైన రావడం వల్ల ఫెయిల్ అయిపోతాడు. ఆ ఫెయిల్ అయిన దాని నుంచి మళ్ళీ రైజ్ అవుతాడు. లెగ్ పైన అనే దాన్ని హ్యాండిక్యాప్ కట్ చేసుకుంటాడు. అది సీన్ ఉంటదండి, హైలైట్ అండి. మీ స్టోరీ మొత్తం చెప్పను, అందరూ చూడండి. అన్ని క్యారెక్టర్లు తగ్గ మూవీ మేడం ఫుల్ ఆమె గ్లామర్ రోల్ యాక్టింగ్ కుమ్మేశారు. ఆయన ఎలాగో రంగస్థలం చూసాం. యాక్టింగ్ మామూలు ఆయన పేరు పెట్టే వాళ్ళం కాదుగా మనం. విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఆ విజయనగరం బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ మ్యాన్ షిప్ ని తీసుకొచ్చి బాగా చూపించాడు అన్న. లేదు నెగిటివ్ గా కొంతమందికి నచ్చింది చెప్తారు, నచ్చని చెప్తారు, నచ్చని పనులు చెప్తారు. అవి తీసుకుని అంతవరకే, అంతేగాని అది సినిమా మీద ప్రభావం చేసి సినిమా మొత్తం బ్యాడ్ చేయొద్దు. ప్రతి సినిమా చూడాలి, ప్రతి సినిమా బాగుండాలి, టాలీవుడ్ కూడా బాగుండాలి. ఫ్యామిలీ ఓరియంటెడ్ అన్న, ఇంకేం కావాలన్నా. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంటది, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్. స్పోర్ట్స్ మ్యాన్స్ అంటే ఓన్లీ కిడ్స్ కి, చిన్నపిల్లల నుంచి మనలాంటి యూత్ కొంతమంది స్పోర్ట్స్ మ్యాన్స్ ఇట్లా ఎనర్జీగా ఆడదాం అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. కానీ అలాన్ని పక్కనెట్టి ఒక ఊరికి గుర్తింపు రావాలని తీసుకొచ్చిన స్టోరీ అండి. మంచిగా చూడొచ్చు. 4 ఇస్తాను 5కి. 4 ఇస్తాను. నేచురల్ గా రాశాడు, ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, ఇంకోటి అనిపించలేదు, ఏడుపు తెప్పించాడు. నిజంగా ఒక అమ్మతో కలిసి చూడొచ్చు, ఒక చెల్లితో కలిసి చూడొచ్చు, ఒక ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు. అంత మంచి సినిమా అంటే నిజం చెప్తున్నాను. సినిమా అయితే ఈ సినిమాతో కలెక్షన్ గురించి మాట్లాడండి, ఎందుకంటే రేటు పెంచితే తగ్గుతాయి, రేటు తగ్గితే తగ్గిపోతాయి. కానీ కొత్త రికార్డులకు దారి చేస్తాడండి రామ్ చరణ్. ఈ సినిమాతో యూనివర్సల్ స్టార్. ఇంతవరకు నేను సినిమా ఫ్యాన్ ని, ఈ సినిమాతో రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను గర్వంగా చెప్పుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్. థ్యాంక్ యూ. పెంచడానికి మరి టికెట్ ప్రైస్ పెంచారంటారా? మరి వాళ్ళు ఇందులో ఇంకోటి కూడా ఉంది, వాళ్ళు తీసిన డబ్బులకి ఎఫెక్ట్. ఇప్పుడు మీరు 10 రూపాయల చొప్పుని మీరు 10 రూపాయలకు తయారు చేసి 8 రూపాయలకి అమ్మితే మీకు నష్టమే వస్తుంది కదా. ఇది కూడా అంతే, వాళ్ళు పెట్టిన కష్టం బట్టి, వాళ్ళకు ఉన్న కాస్ట్యూమ్ అదే చార్జెస్ బట్టి ఏవో ఉంటాయి కదా, టెక్నికల్ గా అందుకు పెంచారు. అంటే అప్పుడు బాహుబలి, పుష్ప కూడా హై బడ్జెట్ మూవీసే, కానీ అప్పుడు అంత ఇది చేయలేదు కదా. మరి ఒక్క మూవీకి ఎందుకు ప్రైస్ హైక్ అన్నది? అప్పుడు కూడా పెంచారు కదా, మీకు తెలియదా? అప్పుడు మీరు వాడే పర్ఫ్యూమ్స్ రేట్ అంతా, ఇప్పుడు వాడే మీరు పర్ఫ్యూమ్ రేట్ అంతా, దాన్ని బట్టి కంపేర్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు పెంచారు, ఇప్పుడు పెంచారు. మేబీ అప్పుడు 100 నుండి 200 చేశారు, ఇప్పుడు డబుల్ చేశారు. ఎప్పుడు మన పర్సెంటేజ్ చూడాలండి. అప్పుడు ఎప్పుడో పెట్రోల్ రేట్ 70 ఉంది, ఇప్పుడు 130 ఉంది అంటే అప్పుడు నీ చేతం అంటే ఇప్పుడు నా చేతం ఎంత. అందుకే మనం ఎప్పటికప్పుడు పర్సెంటేజ్ చూడాలి. పర్సెంటేజ్ మనకు లెక్కలు నేర్పిస్తాయి. నిజంగా ఈ సినిమాని తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చూసి స్పోర్ట్స్ కి కొంచెం అవకాశం ఇవ్వండి. గ్రామీణ విద్యార్థులు వెనకబడిపోతున్నారు.
ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర ప్రజలు చాలా వెనకబడిపోయారు. కనీసం ఈ స్పోర్ట్స్ తో వాళ్ళని స్పెషల్ గా ఒక రియేజన్ చేసి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఒక 100 కోట్లు ఎంత ఫండ్ ఇస్తే ఇంకా అద్భుతమైన ఆటగాళ్ళు వస్తారు, ఇంకా వాళ్ళు డెవలప్ చేస్తారు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చి మాట్లాడుతున్నాను, ఎక్కడో ఇక్కడ హైదరాబాద్ నేను కూర్చొని నేను మాట్లాడలేదు, అవి నిజంగా చూసాను కాబట్టి మాట్లాడుతున్నాను. నేను అందుకు చెప్తాను. నేను సో దీని వల్ల ఇప్పుడు గవర్నమెంట్ మీద కూడా ఏదైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఈ మూవీ నుంచి? పడుతుందండి, ఖచ్చితంగా. జనాలకు మంచి చేసే నాయకులు ఉంటే వాళ్ళు ఎక్కడైనా మంచి తీసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేదా ఇంకొక నాయుడు చంద్రబాబు ఆ సోషల్ మీడియాలో చూసి రియాక్ట్ అవుతున్నారు కదా, ఒక టిప్ చూస్తే రియాక్ట్ అవుతున్నారు. ఇది కూడా చూసి పొద్దున్న మీడియా దేవాళ్ళు ఇలా చూసారనుకో రియాక్ట్ అయితే మంచిదే. స్పోర్ట్స్ బడ్జెట్ పెంచితే మంచిదే, గ్రామానికి రోడ్లు వేస్తే మంచిదే, మంచిగా జరగాలి. అల్టిమేట్ గా నేను చేసినా మీరు చేసినా ఏ నాయకుడు చేసినా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సినిమా చూసి స్పోర్ట్స్ కొంచెం బడ్జెట్ పెంచండి. ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటూ వద్దు. ఒక తండ్రి ఇంకా కొడుకు 30 ఏళ్ళు వచ్చాక తండ్రి ఏదో చేస్తాడో ఆశించడం ఎంత తప్పు. ఎంత డెవలప్ అయ్యింది, ఎంత తెలివైన ఉండి మన ఉమ్మడి రాష్ట్రాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడుతూ చూడడం అంతే తప్పు. మనం స్వతహాగా చేసుకున్నాం, ఏం చేసి చూపించలేదా? చేశారు కదా, గుజరాత్ లో మోడీ చేశాడు కదా. ఎప్పుడు ఎవరో చేస్తారని చూస్తే ఏది అవ్వదండి. మనం చేసుకునే మనం కష్టపడాలి. ఎంతవరకు కష్టపడితే అంతవరకు ఫలితం అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ తలుచుకోకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే, ఆయన నా వల్ల అవ్వదు అనుకుంటే జరిగేది కాదు కదా. ఎవరైనా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. అది సోషల్ మీడియాతో తీసుకున్నారా, ఒక మంచి ఐఏఎస్ గారు తీసుకున్నారా, ఒక ముఖ్యమంత్రి ఎవరైనా పర్లేదు, జనాలకు మంచి కావాలి. నేను అదే మీడియా ముఖంగా అదే కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఇప్పుడు రామ్ చరణ్ కోసం పెద్ది చేశారా, పెద్ది కోసం రామ్ చరణ్ ఉన్నాడా? మీరు చాలా టఫ్ క్వశ్చన్ అడిగారండి. పెద్ది సినిమా ఇంకెవరు చేస్తే సూట్ అవ్వదు, రామ్ చరణ్ కి సూట్ అవుతుందని నేను చెప్పగలను. ఈ సినిమా పెద్దిలో రామ్ చరణ్ ఇన్వాల్వ్ అయిపోయాము, ఇన్వాల్వ్ కాదు చెప్తాను కదా, ఈ సినిమా కోసం నటించలేదు. అతను పోరాడాడు, నిజంగా పోరాడాడు. అతను చెయ్యి బాగాలైపోయినా సరే, ఏది బాగాలైపోయినా సరే 100% న్యాయం చేసేది ఈ సినిమాకి. నేను చెప్తాను నేటర్స్ కి, మీరు ఎక్కడో ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ సినిమాకి వచ్చి మాట్లాడండి, సినిమా కోసం తెలుసుకుని మాట్లాడండి. 4 ముక్కలు మాట్లాడితే మీ కడుపు నిండిపోద్దంటే తప్పు కాదు. అది ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, పక్కోడు పొట్టకొట్టు మనం పొట్ట నింపుకోకూడదు. ఎందుకంటే ఎంతో మంది కార్మికుల కష్టం ఉంది ఈ సినిమాలో. అన్న నేను ఈ రోజే పెద్ద సినిమా మార్నింగ్ షో చూడడానికి వచ్చిన. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని అంటే ఒక మంచి అంచనాలు ఉంటాయి. అవి మంచి అంచనాలు అని అంటే భారీ అంచనాలతోనే వచ్చిన, కానీ ఆ అంచనాలు ఊహకు కూడా అందలేదన్న. అంటే ఆ రేంజ్ లో ఊచకోత కోసిండని చెప్పొచ్చు యాక్టింగ్ పరంగా. అంటే ఇలాంటి స్టోరీలు తీయాలని అంటే నిజంగా గట్స్ దమ్ము ఉండాలి. ఆ గట్స్ దమ్ము ఎవరికి అని అంటే మన డైరెక్టర్ బుచ్చిబాబు గారికి ఉన్నాయని చెప్తాను నేను. నిజంగా సినిమా పరంగా డైరెక్షన్ ఏంటంటే డైరెక్టర్ గారు డైరెక్షన్ చేసి ఉండొచ్చు, కానీ ఓల్ సినిమా మొత్తంలో ఏంటంటే యాక్టింగ్ పరంగా చూసుకున్నా, ఎమోషనల్ పరంగా చూసుకున్నా, అన్ని రకాలుగా సీన్స్ ని 100 out of 100 మార్క్స్ తో పండించింది ఎవరు అని అంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారనే చెప్తా. అందరూ ఏంటంటే రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ అని అంటారు, కానీ నేను ఒకటే ముక్కలో చెప్పాలనుకుంటున్నా, గ్లోబల్ స్టార్ కాదు అతను. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం రామ్ చరణ్ గారు అని చెప్తా. నిజంగా ఈ సినిమా ద్వారాగా స్టార్టింగ్ మొత్తం సినిమా ఓవరాల్ రన్నింగ్ టైమ్ 3 గంటల 2 నిమిషాలు. ఆ 3 గంటల 2 నిమిషాల్లో డాన్స్ పరంగా చూసుకున్నా, యాక్టింగ్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ స్టెప్స్ పరంగా చూసుకున్నా, ఏ రకంగా 1% కూడా ఇక్కడ కూడా అరే బాబు ఇక్కడ డిసప్పాయింట్ అయిన లేచి వెళ్ళిపోవడం అనే థాట్ రానియలేదు మాకు. నిజంగా ఈ సినిమా మెయిన్ మెసేజ్ ఏంటంటే అన్న, ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో డబ్బున్న వాళ్ళకే ఏదైనా సాధించాలి చేయాలంటే డబ్బున్న వాళ్ళే చేయగలుగుతారు, సాధించగలుగుతారు అని చెప్పి అంటారు కదా. అది కాదు. అంటే నార్మల్ గా పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ఏది సాధించలేరు, మా బతుకులు ఇంతే అని అనుకుంటారు కదా. అలా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఇక్కడ థియేటర్కి వచ్చి 3 గంటల 2 నిమిషాలు మీ యొక్క సమయాన్ని కేటాయించి వచ్చి చూసి ఎవరైతే మీరు నెగిటివ్ లో ఉన్నారో వాళ్ళు అవుట్ ఆఫ్ 100% లో 50 to 70% మంది మీరు చేంజ్ అవుతారన్న. అంత మంచి ఇన్స్పిరేషన్. జాహ్నవి కపూర్ గారి గురించి ఏం చెప్తామన్నా, మనం అడవిలో వెళ్తే దొరుకుతుంది ఉడుము, ఏ ముంద్రా బాబు జాహ్నవి కపూర్ గారి నడుము నిజంగా మామూలుగా లేదన్నా. ఆమె రోల్ ఏంటంటే అన్న జస్ట్ నార్మల్ గా తక్కువ టైంలోనే చూపించారు. అంటే సినిమా స్టోరీకి తగ్గట్టుగా సరైన బ్యాలెన్సింగే జరిగిందన్న. ఎక్కడ కూడా ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలగలేదు. అంటే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే జగపతి బాబు గారిని చూపించారు. జగపతి బాబు గారు లేకపోతే ఈ స్టోరీ లేదు, ఈ సినిమా లేదు, ఈ స్క్రిప్టే లేదు. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ వరకు ఒక రేంజ్ లో మంచి ఊపు అందుకుంది. స్పోర్ట్స్ పరంగానే ఉందన్న. అంటే 3 రకాలుగా చూపెట్టిండు. 3 రకాలుగా సినిమా మొత్తాన్ని 3 రకాలుగా చూపెట్టిండు. అంటే జీవితంలో మనిషి సాధించలేము అని అనుకునే వాళ్ళు ఒకసారి పడ్డా, 2 సార్లు పడ్డా, 10 సార్లు పడ్డా, లాస్ట్ 11వ సారి అయినా సరే తిరిగి సాధించగలడు. అంటే ఫస్ట్ క్రికెట్ పరంగా వెళ్తాడు, అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ పరంగా ఫెయిల్యూర్ అవుతాడు. దాని తర్వాత కుస్తీ పరంగా వెళ్తాడు, కుస్తీ పరంగా బాక్సింగ్ పరంగా ఫైనల్ మ్యాచ్ లో ఫెయిల్యూర్ అవుతాడు.
లాస్ట్ కి ఏంటంటే కాలు పోతుందన్న, కాలు పోయినా సరే ఒంటి కాలు మీద పోరాడగలడు ఒక మనిషి, సాధించాలి అనే సంకల్పం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళగలడు అనే ఇన్స్పిరేషన్ తో తీసిన అన్న సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో నాకు ఒకే ఒక డైలాగ్ భలే నచ్చిందన్న. అంటే ఊరు కోసం పోరాడతాడు. ఏంటంటే ఈ భారతదేశంలో ఒక జంతువుకు ఒక గుర్తింపు ఉంటది, ఒక పక్షికి నెమలి అనే గుర్తింపు ఉంటది, పూలకు ఒక గుర్తింపు ఉంటది. అలాంటిది మా ఊరికి గుర్తింపు ఉండదా? మా ఊర్లో ఉన్న ప్రజలకు, మా ఊర్లో ఉండే వాళ్ళ మీద మీకు గుర్తింపు ఉండదా అని ఒక డైలాగ్ గుండెల్ని పిండి పడేసిందని చెప్పొచ్చు అన్న. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, అండ్ చిల్డ్రన్స్ చూడొచ్చు, అండ్ స్టూడెంట్స్, మెయిన్ యూత్ చూడొచ్చు, అండ్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకు మెయిన్ ఇన్స్పిరేషన్ అన్న ఈ సినిమా. అంటే యాక్టింగ్ ఏ హీరో అయినా సరే యాక్టింగ్ చేయమని చెప్పి అంటారు, కానీ ఇది యాక్టింగ్ చేయడం కాదన్న, నటించడం కాదు, జీవించేసిండని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా సినిమా గురించి నేను ఒకటే చెప్తున్నా, ఈ సినిమా నుంచి రామ్ చరణ్ గారికి పాన్ ఇండియా నేషనల్ అవార్డు అనేది ఆన్ ది వేలో లోడింగ్ లో ఉంది. ఆన్ ది వే నెంబర్ 1 స్థానంలో వెళ్ళబోతున్నాడు. పాన్ ఇండియా స్టార్స్ లలో రామ్ చరణ్ గారు మొదటి స్థానంలో ఉండబోతున్నారు. ఆయన ఎవరు ఆపలేరు అని చెప్తున్నా. ఈ సినిమా బాలేదని చెప్పి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసిరు. ఆ సినిమా బాలేదని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వానికి బ్రెయిన్ లేదు, వాడు బ్రెయిన్లెస్ పిల్లవాడు, వాడికి దమాక్ లేనోడి కింద లెక్క, ఆడు మనిషి పుట్టుక కాదు, ఆడు గాడిది కింద లెక్క, ఆయనకి మానవత్వం లేదు. ఇంకా ఇంతకంటే సినిమా ఇంతకంటే ఏం చేస్తారన్న యాక్టింగ్ పరంగా, లేకపోతే వాళ్ళ నియమని చెప్పొచ్చు. కానీ ఓవరాల్ గా మూవీ అయితే ఒక వన్ ఆఫ్ ది గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ అండ్ యూత్ ఇన్స్పైర్డ్ సినిమా. హలో అండి, ఈ రోజు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. కొన్ని పోస్ట్పోన్మెంట్స్ అయినా కానీ అల్టిమేట్ గా ఈ రోజు సినిమా రిలీజ్ అవటం, బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం మనం చూస్తున్నాం. ఎవ్రీవేర్ అన్నమాట, ప్రతి చోట, నార్త్ అమెరికా కానీ ఇండియా కానీ ఎక్కడైనా సరే. నేషనల్ వైజ్ గా అయితే హిందీ వెర్షన్ లో అయితే కొంచెం డౌన్ గా ఉంది. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ప్రకారం, అంటే టాక్ ప్రకారం అది పుంజుకునే అవకాశం ఉంది. ఇక్కడ మన ఆంధ్ర లేదా తెలంగాణ ప్రాంతంలో అంటే తెలుగు వెర్షన్ చూస్తే గనక కొంచెం ఫస్ట్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అయినట్టుగా అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే మళ్ళీ ఇంటర్వల్ బ్యాంక్ వరకు కవర్ చేసాడు సినిమా. అంటే క్యారెక్టర్ ఎలివేషన్స్ వల్ల ఏమన్నా కొంచెం స్లో అనిపించిందేమో మనకి ప్రత్యేకంగా చెప్పలేం. కానీ ఓవరాల్ గా సినిమా అయితే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించిన, సెకండ్ హాఫ్ అయితే మళ్ళీ పుంజుకుంటుంది. ఓవరాల్ గా సినిమా చెప్పాలంటే గనక రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ షో. నెక్స్ట్ ప్రియారిటీ ఎవరికన్నా ఇవ్వాలంటే గనక ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆ సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకే, పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కాదు. అలాగే అప్పల్ సూరి క్యారెక్టర్ లో చేసిన జగపతి బాబు గారు కానీ, అలాగే మనకి ఇంకొక ఆయన ఉన్నారు బాలీవుడ్ నుంచి వచ్చిన ఆయన, నెక్స్ట్ రవికిషన్ గారు, కొంతమంది యాక్టర్లు అయితే కనుక వాళ్ళ పాత్ర మేరకు వాళ్ళ పరిధిని మెప్పించుకుంటూ వెళ్ళారు. అల్టిమేట్ గా ఇది రామ్ చరణ్ గారి షోల్డర్ మీద నిలబడిన సినిమా అన్నమాట. ఇది వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పెద్ద అనేది రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ షో. ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. కొంచెం ఫస్ట్ హాఫ్ లో మీకు యావరేజ్ అనిపించరా కానీ సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్. డిస్టర్బ్ చేయకండి. అయితే మేము చెప్పాలంటే ప్రతి సినిమా చూస్తుంటే ఒకటి, ఆయనకి ఒక కాలు లేకున్నా కూడా అలా పోరాడి ఒక ఊరు కోసం, ఒక ట్రైన్ కోసం కొట్లాడతారు చూసినా, దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏళ్ళ కూడా ఎవరికైనా కాళ్ళు లేని చేతులు కూడా ఈ సినిమా చూసిన మాత్రం చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. వాళ్ళు కూడా ఏదైనా సాధించవచ్చు. అంటే ఏదైనా ఒక హీరోయిజం కాదు, ఒక హీరో కాళ్ళు లేకుండా కూడా ఫీజు చేయించుకున్న రామ్ చరణ్ గారు, డైరెక్టర్ గారు, ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ గారు, ఇలాంటి సినిమాలు రాక కూడా చాలా రోజులు అయింది. చాలా బాగుంది. నేను చెప్పండి, రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం రంగస్థలం తర్వాత అంటే ఈ సినిమాలో మాత్రం చాలా బాగా నటించారు. ఈ సినిమాకి మంచి అవార్డు రావాలి రామ్ చరణ్ గారికి మంచి ముందు కోరుకుంటున్నా. జగపతి గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఛానల్ తర్వాత కాంబినేషన్ లో బాగా సెట్ అయ్యారు ఇద్దరు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా కథ గానీ, స్టోరీ గానీ యాక్సెప్ట్ అన్న. ఇలాంటి సినిమా చూడాలన్నా అసలు మనకి ఏం కావాలి, ఊర్లో ఏం లేకపోతే కొట్లాడతారు చూసినావా, రామ్ చరణ్ గారు ఇది కావాలంటారు చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్ చెప్పొచ్చు. కథ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు. అర్థం చేసుకోవాలి, సినిమా అర్థం చేసి చాలా బాగుంటది. ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై మెగాస్టార్. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ కావాల్సింది గోల్డ్ మెడల్ కాదు, గోల్డెన్ హార్ట్ కావాలి. నిజంగా అసలు రామ్ చరణ్ గారి డెడికేషన్, హార్డ్ వర్క్ ఇందులో నిజంగా చెప్తాను. ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఆస్కార్ అయితే ఇవ్వాల. చాలా ఎట్లుందంటే సినిమా మెంటల్ మాస్. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ లో అది ఎంత బాగుందంటే, ఇక
ఆల్ మీడియా ముందు చెప్తున్నా, నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్, ఇక్కడ. ఈ సినిమా కంటెంట్ పీక్స్ లో ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఒక్క సీన్ దగ్గర కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఇంత మీడియాలో సినిమా అంత బాగుంది కాబట్టి నేను ఇంత మూవీలో అంతలా ఈ మూవీలో ఏం బాగుందంటే రామ్ చరణ్ సార్ డెడికేషన్, రెస్పెక్ట్ఫుల్ ఫిలిం. ఇట్లాంటి మెసేజ్ ఉన్న సినిమా ఇంతవరకు టాలీవుడ్ లో రాలేదు. ఇట్లాంటి నార్మల్ ఆడియన్స్ ఎలా అనిపిస్తుంది? నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది బ్రో. ఈ సినిమా అంత బాగుంది. నేను సినిమా ఉట్టిగానే రివ్యూ చెప్పట్లేదు, సినిమా అంత బాగుంది కాబట్టి నా నోట్ల నుంచి ఇంత మంచి మాటలు వస్తున్నాయి. సినిమా అయితే పీక్స్ లో ఉంది, కంటెంట్ పీక్స్ లో ఉంది, మెంటల్ మాస్. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అసలు ప్రతి ఒక్కరు 5 నిమిషాలు ఏదో మేము కెమెరా ముందు నిలబడి మాట్లాడి. ఇంకోటి ఏంటంటే పెద్దగా ఇక్కడ మైనస్ అయ్యేది, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే సినిమాని చెడగొడుతున్నారు. మా హీరో తోపు, అందరు హీరోలే తోపు. మీరు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ కి స్పెషల్ గా దండం పెట్టి చెప్తున్నాను. ప్రతి ఫ్రైడే ప్రతి హీరోది, ప్రతి ఒక్క ఫ్రైడే ప్రతి హీరోది, అది మనం గుర్తించుకోవాలి. ప్రతి హీరో సినిమా ఆడాలి. ఈ సంవత్సరం 350 కోట్లు కాదు 1000 కోట్లు రామ్ చరణ్ చేస్తే నెక్స్ట్ ఎన్టీఆర్, నెక్స్ట్ మహేష్ బాబు, నెక్స్ట్ ప్రభాస్, ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రైడే మా హీరో గొప్ప అని చెప్పుకోవాలంటే గానీ మా హీరో కలెక్షన్ ఏ హీరో, అందరు హీరోలు గొప్పని. మూవీలో నచ్చింది ఏంటంటేనా, మనం ఏదైతే మన వ్యక్తిత్వం కోసం మనం ఈ పల్లెటూరు నుంచి వచ్చి ఎవరైతే పల్లెటూరులో ఉంటారో కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు లేదు, మనం ఈ ప్రపంచంలో ఉన్నామా, మనం దేంట్లో ఐడెంటిటీ లేదు అని ఐడెంటిటీ కోసం వెతుకులాడేదే సినిమా. ఎందుకంటే నువ్వు గోల్డ్ మెడల్ గెలిచినా కూడా గోల్డ్ మెడల్ తీసుకోకుండా నా ఊరికి రైలు ఆగాలనే ఉద్దేశంతో నా సినిమాని చూపించిందంటే దాని ప్రతి ప్లస్ అనేది ఉంటది, మైనస్ అనేది ఉంటది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత మంది ఉన్నారు, ప్రతి ఒక్కరిలో ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. కొంతమంది ల్యాగ్ ఉందంటున్నారు. ల్యాగ్ ఉంటుందన్నా, ల్యాగ్ లేకుండా ఎట్లుంటది? మీకు అన్ని చూపించాలంటే ల్యాగ్ లేకుండా 2 గంటల్లో చూపిస్తారా చెప్పండి? గంటల సినిమా అయిపోతుందా? అయిపోదు కదా. గంటల సినిమా అయిపోదు కదా. ప్రతి ఒక్కటి ఉంటది, ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది. మనం ఒక పెళ్లికి వెళ్తాం, పెళ్లికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి వస్తాం. ఒకడు అంటారు కూరలో ఉప్పు లేదు, కూరలో చక్కెర అయింది, అది తక్కువైంది, ఇది తక్కువైంది అంటారు. అట్లా ఉంటుందా చెప్పండి? అందరికి నచ్చాలని లేదు కదా. కానీ నువ్వు ముందే సినిమాని ఎందుకు చంపేస్తున్నావు? బయటికి రాగానే సినిమాని ఎందుకు చంపేస్తున్నారు? కావాలని నెగిటివ్ ప్రచారం ఎవ్వరు చేయకండి. ఏం చెప్తానంటే, ఒక సినిమా వెంబడి ఎంతో మంది కళాకారులు ఉంటారు, వాళ్ళని బతికియాలి. ఇప్పుడు నిర్మాత ముందుకు రాకపోతే ఎంతో మంది చూడండి, మీరు రోడ్ల మీద పడి 300 కోసమైనా కూడా పుట్టకుట్టి కోసం నిలబడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు అన్యాయం చేయకండి. మీరు సినిమా చూసొచ్చి మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడడం కాదు. ఓన్లీ మీడియా ద్వారానే. ఈ మీడియా కరెక్ట్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ ఉంటాయి. గిట్టని వాళ్ళు పట్టని వాళ్ళు నెగిటివ్ టాక్ ఇవ్వచ్చు, కానీ అవన్నీ ఏమి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. సినిమా మాత్రం 100% ప్యూర్ ఫుల్ మిల్స్ లా ఉంది. సినిమా చాలా బాగుందండి. సినిమా నాకంటే సినిమాలో ఒక మెసేజ్ ని అర్థం చేసుకోవాలండి. కూర్చొని ఏది చూసామా వెళ్ళిపోయినది కాదు. సినిమా ఫస్ట్ నుంచి నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక మెసేజ్, ఇంకా ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టే బుచ్చిబాబు చాలా బాగా తీశాడు. బుచ్చిబాబు మార్కు మంచిగా అనిపించింది. పిల్లల కాడికెళ్ళి ఫ్యామిలీ అందరు రావచ్చు సినిమాకు. సినిమాలో ఏం అంత చెడు ప్రవర్తన కానీ అట్లాంటివి ఏం లేవు. సినిమా టోటల్ అందరు చూడొచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి మాత్రం చాలా హైలైట్ చేశాడు. లాస్ట్ లో ట్రైన్ సీన్ ఉంటది ఒకటి, ఆ కాలు తీసేస్తాడు. తన ఊరి కోసం ట్రైన్ అక్కడ ఆగదు కాబట్టి జగపతి బాబు సీన్ అక్కడ చాలా హైలైట్ ఉంది. జగపతి బాబు ముఖ్యంగా చెప్పుకోదగ్గ జగపతి బాబు పాత్ర చాలా హైలైట్ ఇందులో. వర్కౌట్ అయిందండి. ఎందుకు కాలేదు, చాలా మంచిగా వర్కౌట్ అయింది. అంటే ఆమె పాత్ర కొంచెం తగ్గించారు, ఆమెకు స్కోప్ లేదంటే ఆమె పాత్ర తగ్గట్టు ఆమె నటించింది. ఆమె కూడా మంచి మార్కులు వచ్చినాయి. శ్రీదేవి అంత కాకపోయినా శ్రీదేవిలా ఇప్పుడు చేస్తుంది కాబట్టి ఆమెకు రామ్ చరణ్ కు మంచిగా ఇంకా ముందు కూడా వాళ్ళ కాంబినేషన్ రావచ్చని కోరుకుంటున్నాం. లాస్ట్ 20 minutes క్లైమాక్స్ అన్న ఏడిపించాడు. బట్టి ప్రతి ఒక్కరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నది. గుండె కత్తుకున్న సీల్ అయితే లాస్ట్ లో కనపడే. బుచ్చన్ అయితే చాలా గట్టిగా హ్యాండిల్ చేయడం. నేను అనుకున్నాను పెద్ద హీరో కదా హ్యాండిల్ చేయగలడా చేయలేడని అనుకున్నాను, కానీ చాలా అందంగా హ్యాండిల్ చేయడం సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. మంచి కనెక్టివిటీ సినిమా. చూశారు కదండి, ప్రేక్షకుల వాళ్ళ ఆదరణ ప్రతి సినిమా అనేది చాలా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. ఖచ్చితంగా 1000 కోట్ల కలెక్షన్ చేస్తుంది అనేసి ఇక్కడ మనం చూసిన ప్రేక్షకులు అయితే మనకు చెప్తున్నారు.
ఈ మన రామ్ చరణ్ రీల్ పరంగా, మనకు రోల్ పరంగా గానీ, జాన్వీ కపూర్ గానీ, మనకు జగపతి పరంగా చూసుకున్నట్లయితే ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా డెప్త్ గా చేశారు. అసలు నిజ జీవితంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ కూడా దీన్ని తీసుకొచ్చి పెట్టారనే ఉద్దేశంతో కూడా ఇక్కడ మన ప్రేక్షకులు చెప్తున్నారు. సో ఈ సినిమా బుచ్చబాబు గారు అనేసి డైరెక్షన్ లో చాలా కథను చాలా అదిగా చేసి మంచిగా ప్రేక్షకుల ముందు ఖచ్చితంగా మనకు పోస్ట్పోన్ చేసినా కూడా ప్రేక్షకుల ముందుకు చాలా మంచిగా తీసుకొచ్చి రిలీజ్ చేసి పవర్ఫుల్ సినిమాగా స్పోర్ట్స్ పరంగా గానీ, ఫ్యామిలీ పరంగా గానీ ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి ఖచ్చితంగా మనకు సూపర్ హిట్ అయ్యే విధంగా తీసుకొచ్చి పెట్టారు. కెమెరామెన్ చక్రవర్తితో యాంకర్ విష్ణు, 1024/7.